వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దిద్దుకుంటా. ఈరోజు నేను మీకు మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ G+2 ఇండిపెండెంట్ హౌస్. మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్స్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కార్ ఇంకా ఒక 2 to 3 బైక్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, మనకి 32x45 డైమెన్షన్స్తో టోటల్ 3600 SFTతో చాలా బాగా వస్తుంది. కాలనీలో సొసైటీ కూడా ఈ విధంగా అన్ని G+2 ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే వచ్చి చాలా బాగా వస్తుందండి. ఈ టోటల్ 32x45 డైమెన్షన్స్, సో 160 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్. ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. మొదటిసారి వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను, సో పూర్తిగా చెక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. చూస్తున్నారు కానీ మనకి ఇంటి ఎలివేషన్ అనేది 3 to 4 కలర్స్ యూజ్ చేసి చాలా మంచి ఎలివేషన్తో చాలా మంచిగా లైట్స్ పెట్టి చాలా బాగా వచ్చింది. మీరు గమనించవచ్చు, బ్రౌన్, క్రీమ్ ఇంకా టెక్స్చర్ యూజ్ చేసి చాలా బాగా ఇచ్చారు. లైట్ పింక్ కలర్ కూడా వచ్చింది. అదేవిధంగా మీరు ఎదురుగా ఇక్కడ చూస్తే ఒక ఇన్నోవా పట్టేంత స్పేస్ వచ్చి ప్లాంటేషన్ కోసం కూడా చాలా స్పేస్ అయితే వదిలారు. చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మీరు ర్యాంప్ కూడా గమనిస్తే మనకి కాంక్రీట్ ఇచ్చారు. అదేవిధంగా ఇవన్నీ రోడ్స్ అయితే ఇంకా డెవలప్ కాలేదు, కానీ అప్కమింగ్ డేస్లో మంచిగా తార్ రోడ్ వేస్తారు. అదేవిధంగా మీరు చూస్తే 33 feet వైడ్ రోడ్స్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో చాలా బాగా ఉంది. అదేవిధంగా మీరు ఇంటి ఎలివేషన్ కూడా ఒకసారి చూడొచ్చు, చాలా బాగా వచ్చిందండి. నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే ఇస్తాను, చివరి దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు గమనిస్తే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. ర్యాంప్ కూడా మీరు గమనించవచ్చు, మనకి ర్యాంప్ కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా స్టేర్స్ కూడా మీరు చూడొచ్చు, మొత్తం 2 to 3 కలర్స్ యూస్ చేసి చాలా బాగా ఇచ్చారు. మీరు ఇంటి లోపలికి రాగానే మనకు ఒక ఇన్నోవా కార్ పార్క్ చేసి ఉంది, మీరు చూడొచ్చు. అది కూడా మనం ఇన్నోవా కార్ పార్క్ చేసిన తర్వాత కూడా ఒక 4 బైక్స్ దాకా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మనకి ఫ్రంట్ ఎలివేషన్లో మీరు చూడొచ్చు, ఇంటి లోపల మొత్తం టైల్స్ అన్నీ పెట్టి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే స్టేర్స్ అనేవి మొత్తం మనకి గ్రానైట్ తోటే వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి టైల్స్ అనేవి 2x4 టైల్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. క్రీమ్ ఇంకా బ్రౌన్ కలర్ కాంబినేషన్స్లో ఇచ్చారు. అదేవిధంగా మనకి నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ కూడా చూస్తే మనకి ఆల్మోస్ట్ 3.5 feet దాకా సెట్ బ్యాక్స్ కూడా వచ్చాయండి. మీరు అది కూడా గమనించవచ్చు, చాలా బాగా వచ్చింది. మనకి పార్కింగ్ వ్యూ అనేది ఈ విధంగా వస్తుంది, మీరు అది కూడా చూడొచ్చు. పార్కింగ్ వ్యూ అనేది చాలా బాగా వచ్చి మంచిగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఏదైతే వచ్చారో అది చూపిస్తున్నాను. మనకి ఇది 800 feet దాకా డిగ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా మీరు ఇక్కడ గమనించి చాలా బాగా వచ్చింది. లైక్ ఇది ఆల్మోస్ట్ 7,000 feet దాకా 7,000 liters దాకా కెపాసిటీ ఉంది. మీరు గమనిస్తే మనకి లిఫ్ట్ అనేది ఇక్కడ ఈస్ట్ సైడ్లోనే వచ్చింది. ఇంకొకటి కిచెన్లో నుంచి ఈజీ యాక్సెస్ డోర్ కూడా వస్తుంది టువర్డ్స్ మనకి వాష్ ఏరియా వైపు. వాష్ ఏరియా మీరు గమనించవచ్చు, ఈ విధంగా వస్తుందండి. మొత్తం గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో నేను మీకు మొదటిగా చూపిస్తాను. మీరు చూడొచ్చండి, డోర్స్ అనేవి చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. అసలు ఎగ్జాక్ట్ ప్రీమియంనెస్ వస్తుందండి. మీరు చూడొచ్చు, డోర్స్ అనేవి చాలా ప్రీమియంగా ఉన్నాయి. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది. మనం ఇంటి లోపల రాగానే మనకి ఇక్కడ టీవీ యూనిట్, ఇదంతా లివింగ్ డైనింగ్ లాగా వస్తుంది. మనకి ఇది ఆల్మోస్ట్ 14x12.5 దాకా వచ్చిందండి. ఈ రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. మీరు టీవీ క్యాబినెట్ కూడా చూసుకుంటే 75 inch టీవీ వరకు కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు పూజా రూమ్ చూసుకుంటే ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే ఉందండి. ఇప్పుడు నేను మీకు కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్ నుంచి మనకి ఈస్ట్ సైడ్ ఈజీ యాక్సెస్ డోర్ కూడా వచ్చింది. అదేవిధంగా 7 feet హైట్ వరకు యూజువల్గా టైల్స్ ఇస్తారు, కానీ మనకి ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు. గ్రానైట్ కూడా చాలా బాగుందండి, ఎగ్జాక్ట్లీ చాలా మంచిగా ఉంది. మనకి చిమ్నీకి, వాటర్ ప్యూరిఫైయర్కి పోర్ట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఒకటి 2x2 విండో కూడా ఇచ్చారు, UPVC విండో. మీరు పోర్ట్స్ కూడా చూడొచ్చండి, చాలా బాగున్నాయి. అన్నికి సరిపోయేటట్టు పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఒకటి 5x4 డైమెన్షన్స్తో ఉన్న UPVC విండో ఈ విధంగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇది సౌత్ సైడ్లో ఉంది. మనకి హాల్ వ్యూ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మొత్తం లైటింగ్స్ అయితే ఫిట్ చేయలేదు, కాబట్టి మనకి డే లైట్ కండిషన్స్ డైలీ ఎలా ఉంటాయో వితౌట్ లైట్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. నేను ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం చూడొచ్చు, ఈ విధంగా వస్తుంది. ట్విన్ సైజ్ బెడ్ లేదా 5x6 డైమెన్షన్స్తో బెడ్ అయితే ఈజీగా వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో వచ్చింది. వెస్టర్న్ స్టైల్, ఇవన్నీ టాయిలెట్స్ అన్నీ వెస్టర్న్ స్టైల్లో వచ్చింది ఈ విధంగా.
సో చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి 12x10 డైమెన్షన్స్తో చాలా బాగా కనిపిస్తుంది. మనకి వెస్ట్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే అటాచ్ టాయిలెట్ బాత్ వచ్చింది. నేను పైన మీకు సేమ్ ఇలాగే వచ్చింది, పైన వచ్చింది, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇంతవరకు మీరు ఛానల్లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో తీసుకొని వస్తున్నాను. నేను నిన్న కూడా ఒకటి G+1 అప్లోడ్ చేశాను, అది కూడా చూడొచ్చు. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. సో ఈరోజు చూపిస్తుంది కూడా G+2 ఈస్ట్ ఫేసింగ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్. టోటల్ 6 బెడ్రూమ్ పోర్షన్స్, 6 బెడ్రూమ్స్ వస్తాయి, 3 పోర్షన్స్, 2 రెంటల్ పోర్షన్స్ ఇవ్వచ్చు. మీరు స్టేర్స్ కూడా చూడొచ్చండి. మనకి స్టేర్స్ కూడా చాలా బాగా వచ్చింది. 2 కలర్స్ యూస్ చేసి చాలా మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మొదటిగా మీకు నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయో అది చూపిస్తాను, మీకు చూడొచ్చు. ఈ విధంగా నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ వచ్చి వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ సైడ్ వ్యూ ఎలా ఉందో అది చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా సెట్ బ్యాక్స్ వచ్చి మనకి ఫ్రంట్ వ్యూ అనేది మీరు చూస్తున్నారు కానీ చాలా బాగా వచ్చి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు డోర్ కూడా ప్రీమియంనెస్ చెక్ చేయొచ్చండి. డోర్ ఒక్కటే కాదండి, మొత్తం ఇల్లంతా ఇదే ప్రీమియంనెస్ తోటే కట్టారు, చాలా మంచిగా కట్టారు. టైల్స్ కూడా ఫినిషింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చి వాల్లోనే లామినేట్ అయింది, చాలా బాగా. డోర్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అయితే చూస్తున్నారా అండి. చాలా స్పేషియస్గా వచ్చింది. అట్లీస్ట్ 8 to 10 మెంబర్స్ కూర్చోడానికి స్పేస్ అయితే వస్తుంది. టీవీ యూనిట్ కూడా మనకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అదేవిధంగా నార్త్ సైడ్లో మీరు చూస్తే మనకి ఈ విధంగా ఫుల్ సైజ్ డోర్ ఇచ్చారు. అది కూడా మనకి డబల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి 5x4 డైమెన్షన్స్తో ఒక విండో అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేషియస్గా చాలా బాగా వచ్చిందండి. యూపీవీసీ విండో వచ్చింది. అదేవిధంగా మనకి సౌత్ సైడ్ చూసుకుంటే మనకి వాష్ ఏరియా వస్తుంది. నేను పూజా రూమ్, కిచెన్ రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. మీరు చూడొచ్చు మనకి వాష్ ఏరియా అనేది ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చింది. 4x8 ఫీట్ దాకా వచ్చిందండి. మొత్తం 4x8 ఫీట్ దాకా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ కూడా కిందలాగానే చాలా స్పేషియస్గా వచ్చింది. ఎగ్జాక్ట్లీ కిందలాగానే చాలా స్పేషియస్గా వచ్చింది. షెల్ఫ్స్ కూడా తగినన్ని వచ్చాయి, చాలా బాగా వచ్చింది. మనకి విండో కూడా ఒకటి 2x2 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది, అది కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా 7 ఫీట్ హైట్ వరకు గ్రానైట్ అయితే ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ముందుగా డైనింగ్ చూపించి తర్వాత పూజా రూమ్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మీరు డైనింగ్ రూమ్ చూస్తున్నారు. డైనింగ్ స్పేస్ అనేది 4x4 టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు పూజా రూమ్, ఇప్పుడు నేను పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ మీరు చూస్తే మనకి ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే ఉందండి ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. నేను కింద చూపించాను కదా మాస్టర్ బెడ్రూమ్, అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ మాత్రం కిందలాగా అటాచ్ టాయిలెట్ బాత్ రాదు, కామన్ టాయిలెట్ వస్తుంది. సో దీంట్లో మనం క్వీన్ సైజ్ బెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ అయితే మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుందండి, మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇది కూడా మనకి 4.5x8 ఫీట్ దాకా 4x8 ఫీట్ దాకా వచ్చిందండి డైమెన్షన్స్ ప్రకారం. మనకి మాస్టర్ బెడ్రూమ్ వరకు వచ్చేటప్పటికి ఇది కూడా మనకి ఒక 14 ఫీట్ దాకా స్పేస్ అయితే వచ్చిందండి. లైక్ 12.5x14 ఫీట్ దాకా స్పేస్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి చాలా బాగా వచ్చిందండి. నేను ఇందాక చెప్పినట్టుగా మనకి డ్రెస్సింగ్ ఏరియా వచ్చి ఇక్కడ టాయిలెట్ బాత్ కూడా అటాచ్ టాయిలెట్ బాత్ వచ్చింది. లైట్స్ లేకపోవడం వల్ల కొద్దిగా డార్క్నెస్ ఉంది, కానీ డే లైట్ కండిషన్స్ ఇలాగే ఉంటాయి. సో డే లైట్ కండిషన్స్ ఎలాగ ఉంటుంది అనేది కూడా మీకు పర్టికులర్గా ఐడియా అయితే వచ్చి ఉంటుంది వాటికి. సో ఇంతసేపు నేను మీకు G+2 ఈస్ట్ ఫేసింగ్ 160 స్క్వేర్ యార్డ్స్లో 32x45 డైమెన్షన్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. ఇది పద్మశాలి టౌన్షిప్లో వస్తుందండి, కప్రా మున్సిపాలిటీలో. ఒకవేళ లొకేషన్ ప్రైస్ రెండు మీకు మ్యాచ్ అవుతాయి, మీరు తప్పకుండా కన్సల్ట్ చేయండి. మనకి ప్రైస్ వచ్చి 1,75 lakhs కోట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఈ ప్రైస్ లొకేషన్ రెండు మ్యాచ్ అవుతే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు ఇంకా కొన్ని చూపించగలుగుతాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కావాలన్నా నేను వెబ్సైట్లో లింక్ మీకు షేర్ చేస్తాను, అది కూడా మీరు చెక్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్తో మరొకసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.